ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 14. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మొదటి తెస్సలోనికలు 4:16-17. యేసు ప్రభువు సమాధి దినం నుండి లేచిన ఉదయం పెందల కడనే ఇంకనూ చీకటి ఉండగానే తెరిచి ఉన్న ఆయన సమాధి మీద సూర్యుని కంటే ముందు వేకువ చుక్క ప్రకాశించింది. నీడలు కరిగిపోలేదింకా. యెరూషలేము నగరవాసులింకా నిద్రలేవలేదు. అదింకా రాత్రే, నిద్రపోయే చీకటి సమయమే. ఆయన లేవటం యెరూషలేము వాళ్ళ నిద్రని చెడగొట్టలేదు. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణం అయ్యేది కూడా ఇలా పెందలకడ ఇంకా చీకటి ఉండగానే, వేగుచుక్క వెలుగుతూ ఉన్నప్పుడే. ఆయన మృత్యువు నుండి మేల్కొన్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలోనూ మరణ నిద్రలోనూ ఉన్నప్పుడే మేలుకుంటారు. మేలుకోవటంలో ఎవరికీ ఇబ్బంది కలిగించరు, ఎవరికీ నిద్రాభంగం కలిగించరు. వాళ్ళని పిలిచే స్వరం ఇతరులకి వినిపించదు. తల్లి ఒడిలో నిద్రపోయే పసిపాపలాగా యేసు ప్రభువు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధులలో మెల్లగా నిద్రపుచ్చినట్టే అంత మృదువుగాను మెల్లగాను ఆయన గడియ వచ్చినప్పుడు వాళ్ళని నిద్రలేపుతాడు. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి, యెషయా 26:19 అనే మాటలు వాళ్ళకి వినిపించి ప్రాణం పోస్తాయి. వాళ్ళ సమాధుల్లోకి మహిమ కిరణాలు చొచ్చుకుపోతాయి. ప్రాతకాలపు తొలి కిరణాలు వాళ్ళని పలకరిస్తాయి. తూర్పు దిక్కు సన్నని వెలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది. దాని సున్నితమైన పరిమళం, జోలపాడే స్తబ్దత, దాని నైర్మల్యం, మధురమైన ఏకాంతం, ఆ పవిత్రత, ఆశాదీపాలన్నీ వాళ్ళవే. ఈ విషయాలకి వాళ్ళు గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి. వీటికి వాళ్ళెంతవరకు నిద్రించిన సమాధికి ఉన్న తేడా గమనించండి. తమను బంధించి ఉంచిన నేలని విదిలించుకొని మృత్యుపాశాలను తెంచుకొని తమ మహిమ శరీరాలతో ఆకాశంలో తన ప్రభువును కలుసుకోవటాన్ని తేలికగా ఆరోహణమవుతూ ఎవరూ నడవని ఆ దారుల వెంట ఆనాడు యూదుల రాజు దగ్గరికి నడిపించిన బెత్లెహేము నక్షత్రం లాంటి వేగుచుక్క కిరణాల జలతారు దారుల మీదుగా ఎక్కిపోతారు. రాత్రంతా విలాపం ఉండవచ్చు, కానీ ఉదయంతోనే ఉల్లాసం వస్తుంది. సైన్యాలు పరలోకం నుండి దిగివస్తూ హోసన్నా అని పాడుతుంటే, పరిశుద్ధులు దూతలు కైవారం పలుకుతుంటే, శృంగార మహిమాతిశయాలతో యేసు తన వారిని చేర్చుకుంటాడు. ఇలాగే అవుతుంది. యేసు ప్రభు త్వరగా వచ్చేయి. ఒక సైనికుడు అన్నాడట, నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించవద్దు. తెల్లవారుజామునే మేల్కొమ్మని హెచ్చరించే బోర్ల ఊదండి. ఆమెన్.